భరోసా కింద 1,53,582 మంది రైతులకు 161.38 కోట్లు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడతలో 65,757 రైతు కుటుంబాలకు రూ. 13.15 కోట్లు జమ చేయడం జరిగింది. రైతులకు మద్దతు ధరతో పాటు సన్న రకం వడ్లకు బోనస్ అందిస్తూ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26లో ₹845.89 కోట్ల విలువైన 3.54 లక్షల మెట్రిక్ టన్నులు, రబీ సీజన్లో 1,157 కోట్ల విలువైన 4.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ఉద్యానవన శాఖ ద్వారా ఆయిల్ ఫామ్ విస్తరణలో భాగంగా ప్రస్తుత సంవత్సరం 571 ఎకరాల్లో పంట విస్తరించి మొదటి సంవత్సరంతో తోటల ఏర్పాటుకు ₹86.79 లక్షలు, 2, 3, 4వ సంవత్సరాల నిర్వహణ 2,173 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంటకు ₹91.27 లక్షలు, తెలంగాణ సూక్ష్మ నీటి సేద్య పథకం క్రింద 567 ఎకరాలకు ₹1.33 కోట్ల రాయితీ అందించాం. పెద్దపల్లి ఆర్టీసీ డిపో పెద్దపల్లి ప్రజల దశాబ్దాల కళైన ఆర్టీసీ బస్ డిపోను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సాకారం చేస్తుంది. బస్ డిపో నిర్మాణానికి 8.40 కోట్లను ఆర్టీసీ మంజూరు చేయగా పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే నిర్మాణాన్ని పూర్తి చేసి పెద్దపల్లి ప్రజలకు బస్ డిపోను అందుబాటులోకి తీసుకురానున్నాం. నీటి రంగంలో పెద్దపల్లి జిల్లాలో వివిధ ప్రధాన మధ్య తరహా, చిన్న తరహా ఎత్తిపోతల పథకాల ద్వారా 2,71,415 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా 2,12,035 ఎకరాలు, 1,029 చిన్న తరహా నీటిపారుదల చెరువులు, చెక్ డ్యాంల ద్వారా 55,340 ఎకరాలు చిన్న ఎత్తిపోతల పథకాల ద్వారా 5,225 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 2025-26 ఖరీఫ్ లో 2,28,816 ఎకరాలకు 16.32 టీఎంసీ నీటిని అందించాం.